హలో. ఏం చేస్తున్నారు గౌతమ్ గారు? అందరి ఆకాశాన్ని చూస్తూ అందనంత దూరంలో ఉన్న రూపాతో మాట్లాడుతున్నా. అదేంటి అలా అన్నా? మరి లేకపోతే ఇన్ని రోజుల నుంచి కలుద్దామన్నా కలవట్లేదుగా. అది చెప్దామనే కాల్ చేశా. అంటే అంటే నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నా. థ్యాంక్ యూ గాడ్. అక్కడే ఉంటా. కలుస్తా అన్నది నేను, దేవుడు కాదు. నాకు నువ్వే. ఏంటి? ఏం లేదు. ఇంకా అమ్మా రూపా, నాన్న పిలుస్తున్నారు, మళ్ళీ చేస్తా. ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా. నీతో మాట్లాడుతుంటే లైఫ్ లాంగ్ ఇలానే మాట్లాడాలనిపిస్తుంది. అలా అని మధ్యలో కట్ చేయవు కదా. దేని గురించి మాట్లాడుతున్నావు? అదే ఫోన్ కాల్. రూపా హా నాన్న, వస్తున్నా. సరే, రేపు మార్నింగ్ కాల్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్. సరే బాయ్. ఎన్ని మారినా ఈ మూమెంట్ మాత్రం అస్సలు మారలేదు. అప్పట్లో టెలిగ్రామ్లో బాగానే మాట్లాడేవాళ్ళు, కానీ ముందుంటే మాత్రం ఒక మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదంట. ఈ జనరేషన్లో కూడా సేమ్. ఫోన్లో బాగానే మాట్లాడతాం, కానీ ముందున్నప్పుడు మాట్లాడాలంటే మాటే కాదు, ఊపిరి పీల్చుకోవాలన్నా భయంగా ఉంటుంది. ఇన్ని రోజులు ఫోన్లో బాగానే మాట్లాడాం, కానీ ఇప్పుడు కలిసాక మాట్లాడదామంటే అసలు మాటలే రావట్లేదు. ఎందుకు? నువ్వు ఇలాగే సైలెంట్గా ఉన్నావంటే నేను వెళ్ళిపోనా? నో నో నో, ఆగు. అమ్మయ్య, థ్యాంక్స్, ఇప్పటికైనా మాట్లాడావు. అవును, ఈ క్షణం నన్ను కలిసిన ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఏం చెప్పను. ఇన్ని రోజులు నువ్వు ఎప్పుడు కలుస్తావో, ఎలా కలుస్తావో అని నేను కలిసే క్షణం కోసం నేను ఎదురు చూడని క్షణం లేదు. అలాంటిది నువ్వు సడన్గా ఇలా నా ముందుకొస్తే నా మాటలే కాదు, నా గుండె చప్పుడు కూడా ఆగిపోయేలా ఉంది. నేనున్నంత వరకు ఆగిపోదులే. ఆ? ఆకలిగా ఉంది, తిందామేమైనా? సరే.